హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ట్రాన్సిషన్స్ని ఎలా మోడిఫై చేయాలో తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియోలో చూసినట్టుగానే మనం బేసికల్లీ ఒక 2 క్లిప్స్ని తీసుకుని సో దానికి ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ వేసుకున్నాం. అండ్ దాన్ని ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సో ట్రాన్సిషన్స్లో వైబ్స్లో మనకి డిఫరెంట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా. సో ఇందులో నేను ఈ సెంటర్ వైప్ తీసుకున్నాను అండ్ దెన్ ఇది దీని మీద అప్లై చేస్తాను. ఓకే, అండ్ దాన్ని ఇప్పుడు కనుక దీన్ని చూస్తే సో మీకు సెకండ్ క్లిప్ ఏదైతే ఉందో సో ఆ క్లిప్ అనేది సో ఈ విధంగా సెంటర్ నుంచి సో ఆ సెకండ్ క్లిప్ అనేది సెంటర్ నుంచి ఇలా లెఫ్ట్ అండ్ రైట్ వైప్ అవుతుంది. ఓకే, సో ఇది మన ట్రాన్సిషన్. అండ్ దెన్ ఇప్పుడు కనుక ఈ ట్రాన్సిషన్ ఫస్ట్ ఈ క్లిప్స్ని డిసేబుల్ చేస్తాను. సో ఇవి సెలెక్ట్ చేసి ఐదర్ రైట్ క్లిక్ చేసి సో బేసికలీ మనం ఒక క్లిప్ని కానీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, రైట్ క్లిక్ అండ్ దెన్ ఇక్కడ డిసేబుల్ ఆర్ ఎనేబుల్ క్లిప్ అని ఉంటుంది. ఓకే, సో దీన్ని షార్ట్కట్ డి. సో ఇప్పుడు నేను మల్టిపుల్ క్లిప్స్ సెలెక్ట్ చేసి ఒకేసారి డి ప్రెస్ చేశాను అనుకోండి, సో మనకు అవి డిసేబుల్ అవుతాయి. అండ్ దెన్ ఇప్పుడు ఓన్లీ ట్రాన్సిషన్ కానీ చూసుకుంటే మీకు ట్రాన్సిషన్లో ఒక వైట్ ఫేడ్ కనిపిస్తుంది కదా, ఒక వైట్ ట్రయాంగిల్ లాంటిది. సో దీని ఇండికేషన్ ఏంటంటే మనకి ట్రాన్సిషన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ అండ్ అలాగే ఇక్కడ సమ్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఆ వాల్యూ ఏంటంటే సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ట్రాన్సిషన్ కర్వ్ అనేది 0 ఉంది. బై ద ఎండ్ ఆఫ్ ద ట్రాన్సిషన్ వెళ్ళేసరికి మనకి ఇక్కడ ఇది ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఓకే, సో ఇది ఇక్కడ జరుగుతున్న చేంజ్. అండ్ ఆల్సో మనం ఒక ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసినప్పుడు సో దాని యొక్క ఇన్స్పెక్టర్లో వెళ్తే సో దాని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు కనుక ఈ డాట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేశారనుకోండి, సో మీ ఇక్కడ సమ్ కీ ఫ్రేమ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ కీ ఫ్రేమ్స్ ఏంటంటే సో ఇప్పుడు కనుక మీరు స్టార్టింగ్ ఆఫ్ ద క్లిప్కి వెళ్ళారనుకోండి, సో ఇప్పుడు మీకు ఇక్కడ పైన వీడియో పక్కన ఈ కీ ఫ్రేమ్ అనేది రెడ్ కలర్ కనిపిస్తుంది కదా. సో అంటే ఈ ట్రాన్సిషన్లో ఒక ప్రాపర్టీకి కీ ఫ్రేమ్స్ ఉన్నాయని. సో ఆ ప్రాపర్టీ ఏంటంటే సో కిందకు వస్తే మీకు మళ్ళీ ట్రాన్సిషన్ కరువు దగ్గర మళ్ళీ రెడ్ ఉంది అంటే ఓన్లీ ఈ ప్రాపర్టీ మీద మనకి కీ ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇవి ఆ కీ ఫ్రేమ్స్. సో ఇక్కడ ఒకటి అండ్ దెన్ ఎండ్ ఆఫ్ ద ట్రాన్సిషన్ ఒకటి. అండ్ ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్స్ మనం కావాలనుకుంటే మనం ముందుకి వెనక్కి కూడా తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఈ ఎండ్ కీ ఫ్రేమ్ నేను ముందు తీసుకొస్తాను. సో ఇప్పుడు ఈ కర్వ్ ఎలా మారింది చూడండి. సో ఇక్కడతో మనకు ఆ ట్రాన్సిషన్ అనేది అయిపోతుంది. అండ్ సిమిలర్లీ మనం దీన్ని కూడా ముందే తీసుకురావచ్చు. అండ్ దాన్ని ఇప్పుడు ఇవి సెలెక్ట్ చేసి నేను డీ ప్రెస్ చేస్తాను సో దట్ ఎనేబుల్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆ ట్రాన్సిషన్ అనేది ఇంకా స్పీడ్గా అయిపోతుంది. ఓకే, అండ్ దెన్ మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే సో నేను ఇవి మళ్ళీ వాటి ఒరిజినల్ పొజిషన్ తీసుకెళ్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు నేను ఈ ట్రాన్సిషన్ని నా ఓన్ కీ ఫ్రేమ్స్ వేసి మోడిఫై చేయాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే సో అరౌండ్ ఈ పాయింట్కి వచ్చాక నేను దీన్ని 0.5 చేస్తాను. ఓకే, అండ్ దెన్ కరెక్ట్గా ట్రాన్సిషన్ మధ్యలోకి వెళ్ళేసరికి సో నేను మళ్ళీ దీన్ని 0 చేస్తాను. అండ్ దెన్ అరౌండ్ ఈ పాయింట్కి వచ్చేసరికి సో మళ్ళీ 0.5 బాగానే ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా వాల్యూస్ చేంజ్ చేసాం అనుకోండి, సో కీ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా పడుతుంది. కానీ ఇక్కడ నాకు కావాల్సిన వాల్యూ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ నేను కీ ఫ్రేమ్ వెయ్యాలనుకుంటే సో ఈ బటన్ ఉంది కదా, సో దీని మీద నేను క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది పడుతుంది. సో మళ్ళీ చూడండి గైస్, సో మనకి ఒక పొజిషన్లో కీ ఫ్రేమ్ ఆటోమేటిక్గా కావాలనుకున్నప్పుడు సో మనం ఏదైనా వాల్యూ చేంజ్ చేసాం అనుకోండి, సో మనకు ఆటోమేటిక్గా అక్కడ కీ ఫ్రేమ్ పడుతుంది. ఓకే, బట్ అలా కాకుండా మీకు ఒక పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉందో సో ఆ వాల్యూ అక్కడే ప్రింట్ అవ్వాలి. సో దానికి ఒక కీ పాయింట్ కావాలనుకుంటే సో అప్పుడు మనం ఈ బటన్ పైన క్లిక్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ బై ఎండ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వచ్చేసరికి సో మళ్ళీ ఏం చేస్తానంటే ఈసారి దీన్ని 0 చేస్తాను. ఓకే, సో ఇదేమీ పర్ఫెక్ట్ ట్రాన్సాక్షన్ కాదు. సో ఎందుకంటే ప్లే చేస్తే చూడండి. ఓకే, బట్ ఒక ఎగ్జాంపుల్ మనకు కావాలి కాబట్టి సో నేను ఈ విధంగా క్రియేట్ చేశాను. అండ్ దాన్ని ఇప్పుడు కనుక వీటిని డిసేబుల్ చేసి చూస్తే సో మీకు ఆ కర్వ్ అనేది ఎలా ఉందో చూడండి, రెండు కొండలా ఉన్నాయి కదా. సో 0 నుంచి 0.5కి వెళ్ళింది, మళ్ళీ 0, మళ్ళీ 0.5 అండ్ దెన్ మళ్ళీ 0. ఓకే, సో మనం ఈ ట్రాన్సిషన్లో సో ఇక్కడ దీనిపైన కీ ఫ్రేమ్స్ ఏవైతే వేసామో సో దాని యొక్క రిప్రజెంటేషన్ ఇది. ఓకే, సో ఈ కీ ఫ్రేమ్స్ యొక్క రిప్రజెంటేషన్ ఇది. అండ్ దెన్ ఇప్పుడు వీటిని ఎనేబుల్ చేద్దాం అండ్ దెన్ ప్లే. సో గైస్ మీరు కూడా సో గైస్ ఇక్కడ నేను జస్ట్ ఒక ప్రాపర్టీ అంటే ట్రాన్సిషన్ కర్వ్కి మాత్రమే వేశాను. సో ఇదే విధంగా మనకి
ఆ ట్రాన్సిషన్లో ఉండే వేరే ప్రాపర్టీస్ లైక్ యాంగిల్ ఆర్ బార్డర్ ఈ వేటి పక్కన అయితే ఈ మార్క్స్ కనబడుతున్నాయో సో అటువంటి వాటన్నిటికీ కూడా మీరు కీ ఫ్రేమ్స్ వేసి వాటిని మనకు కావాల్సినట్టు మోడిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే సో ఇక్కడ నేను సెంటర్ వైపు తీసుకున్నాను కాబట్టి మనకి 3 ప్రాపర్టీస్ చేంజబుల్ ఉన్నాయి. బట్ మనం వేరే వేవ్ తీసుకున్నాం అనుకోండి సో అక్కడ మీకు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.